నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని, నిజంగా మీరు మంచివారైతే, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే, లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే, అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంగా మీకు ఉంటే, ఒకవేళ ఎవరైనా నీకు పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేకుంటే మీ దగ్గరుండే వాళ్ళు గాలి వార్తలు కానీ ఏదైనా జంతువుల కొవ్వు కలిసిందని నీకు తెలిసి ఉంటే నీవు గోప్యంగా ఉంచుతావు, దీన్ని బహిరంగంగా ప్రకటన చెయ్యవు. ఎందుకంటే స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు భంగం కలగకూడదు, భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు. నీకుండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజానిజాలు నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే నీది న్యాయం. మరి ఎక్కడ న్యాయం ఉందయ్యా నీది? ఎవడో దానవయ్య దానయ్య గాలి మాట చెప్తే అది పట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి బహిరంగ ప్రకటన చేసి 120 కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలను నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరి సర్వనాశనం చేసేదానికోసం ఇంతటి ప్రకటన చేసినావే, తప్పు కాదా నీది? సరే, చేస్తే చేసినావు. మేము సుప్రీంకోర్టుకు వినాం. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి ఇది చాలా ఘోరమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసినారు, దీని మీద సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి మా నిజాయితీని మేము నిరూపించుకునే దానికోసం సుప్రీంకోర్టు తలుపు తట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి. మరి మా అభ్యర్థన మేరకే సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు స్పందించినప్పుడు మాట్లాడిన మాటలు ఏందో ఒక్కసారి దేశ ప్రజలందరూ విని ఉంటే చంద్రబాబు నాయుడుకు గడ్డి పెట్టిందరు. వారి ఆస్థాన లాయర్ లూథ్రా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్థాన లాయర్ ఆయన లూథ్రా గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాదిస్తూ ఉంటే అటువైపు నుంచి విశ్వనాథ్ అనే గౌరవ జడ్జి గారు, గవాయి అనే గౌరవ జడ్జి గారు, ఈ ఇద్దరు ఆ లూథ్రాతో సంభాషించిన సంభాషణ మేము విన్నాం. మీకు కూడా వీడియోలలో దొరుకుతుంది. ఏ ఆధారం లేకుండా, ఏ ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రకటన చేస్తారు, భగవంతునికి సంబంధించిన విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారా అని చెప్పి లూథ్రాను లెఫ్ట్ అండ్ రైట్ వాంచి వారేసినారు. ఏదో రిపోర్ట్ ఉంది అని చెప్పినారు, ఏదో ఎన్డీటీవీ రిపోర్టు ద్వారా. అదే ఎన్డీటీవీ రిపోర్ట్లో ఏం చెప్పినారని కూడా గౌరవమైనటువంటి గవాయి గారు, విశ్వనాథ్ గారు మాట్లాడినారు. సోనాబీ గారి వెజిటబుల్ దానికి సంబంధించినది కూడా అటువంటిది ఆస్కారం కలిసేదానికి ఉంది కదా, నిర్ధారణమైనటువంటి ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ప్రకటన చేస్తారని చెప్పి మిమ్మల్ని మందలిచ్చినారు. అయినా మీకు సిగ్గు రాలేదు. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేయించినారు. సిబిఐ అధికారులు ఇద్దరు, ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు ఇద్దరు, ఆహార భద్రతకు సంబంధించిన అధికారి ఒకరు, కేంద్రంలో ఉండేది మీ పార్టీ, రాష్ట్రంలో ఉండేది మీ పార్టీ, రాష్ట్ర పోలీసులు మీ వారు, సిబిఐ ఉండేది నరేంద్ర మోడీ చేతిలో. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్గా దర్యాప్తు చేసింది మీ ప్రభుత్వాలు. మరి మీ ప్రభుత్వాలు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టులో స్పష్టంగా చెప్పినారు ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని. స్పష్టంగా జంతువుల కొవ్వు కలవలేదు, స్పష్టంగా 210 పేజీలు కలిగిన ఛార్జ్షీట్లో 44వ పేజీలో స్పష్టంగా చెప్పినారు. కొన్ని నువ్వు అప్పుడైనా నీకు బుద్ధి వచ్చి బయటకు వచ్చి ఏదో నేను పొరపాటు మాట్లాడినాను, స్వామివారి పట్ల అపవిత్రమైన మాటలు ప్రచారం చేసినాను, క్షమించు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి క్షమాపణ కోరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని చెప్పింటే కొంచెమైనా నీకు గౌరవం దక్కేది. అక్కడికి కూడా ఒప్పుకోలేను. 4 రోజులు 3 రోజులు 5 రోజులు గమ్మున ఉన్నావు, సోషల్ మీడియాలో అంతా వాంచి పారేస్తా అంటే 5-6 రోజుల తర్వాత మళ్ళీ తెప్పరిల్లి మళ్ళీ బీజేపీ అధ్యక్షుని పిలుచుకొని, పవన్ కళ్యాణ్ని పిలుచుకొని, మీ భజన పరులు పిలుచుకొని, మీ పచ్చమూక పత్రికలు పిలుచుకొని మళ్ళా కుట్రకు తెరదీసి మళ్ళా మొదలుపెట్టినావు. ఏమని మొదలుపెట్టినావు? ఇప్పుడు జంతువుల కొవ్వు అనలే, కల్తీ అంటున్నావు. ఇప్పుడు కల్తీ నెయ్యి అంటున్నావు. మేము అడుగుతూ ఉన్నాం స్పష్టంగా. మొట్టమొదట నువ్వు మాట్లాడిన మాట జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయబడింది అన్నావు. ఇప్పుడు జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయలేదని సిబిఐ చెప్పిన తర్వాత అందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉందా లేదా?
చెప్పినావా నువ్వు? క్షమాపణ చెప్పాలి. కల్తీ జరిగిందంటున్నావు. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి 2-3 రోజుల నుంచి మళ్ళీ ఏమొచ్చినావు? బాత్రూములు గడిగే దానితో కలిపినారంటావు, కెమికల్స్ అంటావు, రసాయనికాలు అంటావు, రకరకాలు చెప్తున్నావు. దీనికి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావంటే నువ్వు చెప్పడంలే. కారణం టోటల్గా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, సిబిఐ దర్యాప్తు చేసినప్పుడు ఏ నెయ్యిని శాంపిల్స్గా తీసుకున్నారు? 2019 నుంచి 24 వరకు మేము ఉన్నప్పుడు నెయ్యి ఏమన్నా ఉంటుందా? లడ్డు ఏమన్నా ఉంటుందా? నెయ్యి అయిపోయింటుంది, లడ్డు అయిపోయింటుంది. మరి ఏ నెయ్యి తీసుకున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 12, 21, 25, జూలై 4 ఈ 4 తారీఖులలో నెయ్యిని సప్లై చేసి ఉంటాయి కదా ఏ కంపెనీలైతే, ఆ నెయ్యిని శాంపిల్స్గా తీసుకొని పరీక్షించినారు. అంటే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ నెయ్యినైతే పరీక్షించినారో ఆ నెయ్యిలోనే సిబిఐ చెప్పిన మాట, జంతువుల కొవ్వు కలవలేదు, ఈ నెయ్యిలో పామాయిల్ కానీ లేకుంటే మరొకటి కానీ కల్తీ జరిగేదానికి ఆస్కారం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ 4 ట్యాంకర్లను, ఈ 4 తారీఖుల్లో వచ్చిన 4 ట్యాంకర్లను టీటీడీ ల్యాబ్ పరీక్ష చేసి ఎనికి పంపింది. ప్రజలారా, జూన్ 12, 21, 25, జూలై 4, 2024 ఈ 4 తారీఖుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో ఈ 4 తారీఖుల్లో 4 ట్యాంకర్లు పైకి వస్తే టీటీడీకి సంబంధించిన ల్యాబ్ పరీక్షించి ఇందులో నాణ్యత లోపం ఉంది అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి కాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ మిషన్ అని దగ్గర పెట్టుకొని ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ జూలైలో అదే ట్యాంకర్లే లోపలికి వచ్చాయి. అయ్యే ట్యాంకర్లే టీటీడీ అనుమతించింది. ఎట్లా అనుమతించింది? నీవు కానీ, మీ డిప్యూటీ సీఎం కానీ, మీ మంత్రులు కానీ, ప్రభుత్వంలో మీ అధికారం కలబడిన మీరు ఓకే చెప్తేనే లోపలికి వచ్చింది. అంటే టీటీడీ ల్యాబ్ ఏమో రిజెక్ట్ చేసింది, టీడీపీ పార్టీ ఏమో వెల్కమ్ చెప్పింది. ఇప్పుడు నేరం ఎవరిది? నీది కాదా? మాటకొస్తే 320 రూపాయలకి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు. 300 రూపాయలకి నెయ్యి వస్తుంది అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 320 రూపాయలకు ఏ కంపెనీకి అయితే ఇచ్చినావో 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీతోనో చంద్రబాబు నాయుడు నెయ్యిని సప్లై చేసుకొని 290 రూపాయలకు నెయ్యి కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి 321 రూపాయలు కొంటే నెయ్యి కాదని చెప్పిన పెద్ద మనిషి, నువ్వు 291 రూపాయలు కొన్నావే, ఇది నెయ్యి అనాలా ఏమనాలా? మరి మీరే పయ్యావుల కేశవం గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్క ఆవు లేదు ఆ బోలే బాబా సంస్థకు, ఒక్క ఆవు లేదు, నెయ్యి ఏ విధంగా సప్లై చేస్తారని. అసలు ఆ బోలే బాబా సంస్థకు 2013 నుంచి నెయ్యి తోలుతూ ఉంటే 2014లో క్వాలిఫై అవుతూ ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము, వీళ్ళు సప్లై చేసేదాని అర్హత ఉందని చెప్పి 2014లో సర్టిఫికేట్ ఇచ్చింది నీ ప్రభుత్వమే. 82,000 కేజీల నెయ్యిని ఒకే రోజు ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే 2014-19. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ టెండర్ల ప్రక్రియలో కఠినతరాన్ని సడలించినారు అని చెప్పి 2019 మేము చేసినాం, 2019 జనవరిలో చాలా స్ట్రిక్ట్గా చేసినాం అంటున్నారు. 2014 నుంచి 2019 ఏప్రిల్ మే వరకు మీరుండారు. 2014 నుంచి 19 జనవరి వరకు కఠినతరం లేదంట, టెండర్ల ప్రక్రియ సులభతరం అంట. 2019 జనవరిలో కఠినతరం చేసినారంట. 2019 జనవరిలో కఠినతరం చేసినారంటే 2014 నుంచి 19 వరకు సులభతరమే. జగన్మోహన్ రెడ్డి 19లో వచ్చిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియలో పొరపాటు చేయలే, నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చినాడు, నెయ్యి యొక్క నాణ్యతకు గ్యారెంటీ తీసుకున్నాడు, ఎక్కడా పొరపాటు చేయలే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతానే ఉండవు. అసలుకుంగా ఎంత అంటే బరితెగించింగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లడ్డూ ప్రసాదములో జంతువుల కొవ్వు కలిసింది అని రాపిచ్చేంత వరకు నిద్రపోనంటున్నావు. సుప్రీంకోర్టు చెప్పింది, నీకు లెక్కలేదు.
ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పింది, నోరు మూసుకొని ఉండండి, సిబిఐ చేత మేము దర్యాప్తు చేపిస్తాను అని చెప్పి. సుప్రీంకోర్టు లెక్క చేయలే. సిబిఐ ఈ దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. సిబిఐ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చి జంతువులకు కలసలేదు అనింది. అది కరెక్ట్ కాదంట. ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులే ఆ సిబిఐలో సిట్టులో ఇద్దరు ఉన్నారు. ఈ రాష్ట్ర పోలీసులు సిట్టులో ఇద్దరు అధికారులు ఉంటే, నీ ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదంట. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, గుజరాత్ హర్యానాకు సంబంధించిన ల్యాబులు రిపోర్ట్ ఇస్తే ఆ ల్యాబు రిపోర్ట్లు కరెక్ట్ కాదంట. మేధావులు చెప్తే కరెక్ట్ కాదంట. భక్తులు చెప్తే కరెక్ట్ కాదంట. మరి ఎవరు చెప్తే కరెక్టు? సిబిఐ చెప్తే అబద్ధమంట, సిబిఐ చెప్తే నిజమంట. సుప్రీంకోర్టు ఆదేశం లెక్కలేదంట. నారావారి మాట అంతే, ఆజ్ఞ. అంటే ఫైనల్గా నీ ఉద్దేశం ఏంటంటే జంతువుల కొవ్వు కలిసింది అనాలా. మళ్ళీ ఏకసభ్య కమిషను. దేనికి ఏకసభ్య కమిషను? సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేసి నివేదికిస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నువ్వు మళ్ళా విచారణ చేయిస్తే ఇది ఏమన్నా అర్థం ఉండే మాటేనా? 10వ తరగతి పాస్ అయిన తర్వాత మళ్ళీ 2వ తరగతిలో కూర్చోబెట్టేట్టు నువ్వు చెప్పే ఆధారం. 10 పాస్ అయ్యేలాగా 11 పోవాలా. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నీకు నమ్మకం లేకపోతే సిబిఐ కంటే ఈ దేశంలో ఏదైనా పెద్దది ఉంటే చూడు. ఒకవేళ ఈ దేశంలో పెద్దది లేకుంటే పో రష్యాకు, అమెరికాకు, ధూమ్ దగ్గర ఊరేగా అక్కడ తీసుకురావచ్చు. ఆలోచన చేయి. భారత పార్లమెంటులో పెట్టి అమెరికాకు సంబంధించిన దర్యాప్తు సమస్య దర్యాప్తు చేపిస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టు, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఉండేదైతే సిబిఐయే. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ ఏందే నాకు తెలియక అడుగుతా. నీ ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. అంతవరకు మేము నిద్రపోము. ఇది నువ్వు చెప్పే మాట. ఈ బోలేబాబాకు కూడా 22,000 కేజీలు నెయ్యి ఎప్పుడు ఇచ్చినాడంటే 2019 మార్చి 6వ తారీఖున ఇచ్చినాడు. క్వాలిఫై పర్మిషన్ ఇచ్చి చంద్రబాబే. అదే రోజే 82,000 కేజీ నెయ్యి సప్లైకి ఆర్డర్ ఇచ్చినాడు. 2019 మార్చి 6. 2019 మార్చి 6 ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే. ఇంకా ఎన్నికలు పూర్తయిపోయి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే.